మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో యమున కుటుంబ సభ్యులు విశాఖ జిల్లా కలెక్టర్ను కలిశారు. పిక్నిక్ పేరుతో యమునను తీసుకెళ్లారంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కిడ్నీ రాకెట్కు బలమవ్వడంతో ఆమె కొడుకు అనాథగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులవుతున్నా పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేసి కిడ్నీ రాకెట్ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వర్గానికి చెందిన యమున అనే మహిళను మాయమాటలు చెప్పి విశాఖ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి తీసుకెళ్లి కిడ్నీ దొంగిలించినటువంటి ఘటన సంచలనం రేపింది. 8 లక్షల రూపాయలు యమునకి ఇస్తామని చెప్పారు. కిడ్నీ తీస్తున్నటువంటి సమయంలో కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమె హాస్పిటల్లోనే మృతి చెందింది. విషయం చెప్పలేదు. అసలు ఏమని తీసుకెళ్లారు, ఆమెను ఇక్కడి నుంచి ఏమని తీసుకెళ్లారు, మృతదేహాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ఆమె కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు మదనపల్లి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళని అడుగుదాం. మీరు అక్కడికి వెళ్ళారు కదా, అసలు ఆమె ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తామని చెప్పింది? వెళ్తుందని చెప్పిందండి. పిక్నిక్ అరకు వెళ్తానని చెప్పింది మాకు. మేము ఎలాగంటే మా ఫ్రెండ్స్ అందరం వెళ్తానని చెప్పాము. సరేనే సార్ మేము కూడా ఊకుంటాం అంతే. అరకులోనే ఫోన్ కలకపోతే మేము వస్తుంది కదా ఏదో టైం కనుక్కున్నాము. మరుసటి రోజు తెల్లవారి 4 గంటలకి 4:30కి ఫోన్ వచ్చింది మా కూతురు సెల్లతోనే. ఫోన్ వస్తే అంటే ఎవరు లిఫ్ట్ చేశారు ఫోను మీ ఇంట్లో? ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తినాడు. ఫోన్ ఎత్తి చూసి మొత్తం నెంబర్ మా పాపదే. అమ్మ ఇలాగ చెప్తాను మాకు తలుపులు కొట్టి లేపాడు. ఇద్దరు పడిపోయాం. అక్కడి నుంచి బాడీ కలెక్షన్ తీసుకొచ్చారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ముగ్గురు వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారా మీ అమ్మాయితో పాటుగా అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, స్నేహితులు అని చెప్పినటువంటి వాళ్ళు ఏమన్నా మీకు చూపించారా? వాళ్ళు చూపించలేదు మాకు. మేము అప్పటికే అరెస్ట్ చేస్తారు. మేము మధ్య వాళ్ళు ఉంటుండగా మా పోలీసుల ద్వారాగా మేము అక్కడ అరెస్ట్ చేయించారు. మదనపల్లి పోలీసు. మీరు మదనపల్లి పోలీస్ స్టేషన్ అదే హాస్పిటల్కి వెళ్ళే సమయానికి అక్కడ అసలు పొజిషన్ ఏంటి? మీ అక్క ఒక్కరే ఉన్నారా? మీ అక్కతో పాటు సత్య, పద్మ అనేవాళ్ళు ఒక ఇద్దరితో పాటుగా సూర్యబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అసలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మేము వెళ్ళినప్పటికీ అక్కడ మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసినప్పటికీ వీళ్ళందరూ అబ్జర్వ్లో పెట్టానని చెప్పారు. అంతమించి మాకు ఏం తెలియదు. మీరు ఎప్పుడన్నా పద్మని, సత్య అని, సూర్యబాబు అనే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు అసలు? లేదు సార్, మా అక్కతోటి సూర్యబాబు అతని పరిచయం సార్. ఆ పరిచయం నాకు తన పరిచయం అని తెలుసు సార్. ఈ పద్మ అని ఎవరెవరో నాకు తెలియదు సార్. వీళ్ళు ఇప్పుడు వచ్చి నేను చూడలేదు. సూర్యబాబుని మామూలుగా మా అక్క పనిచేస్తుంటే మామూలుగా బాయ్స్తో పనిచేస్తుంది కదా, ఇది ఎవరైనా తెలుసుకుందాం అనేసి ఎంక్వైరీ చేస్తే సూర్యబాబు అని తెలిసింది సార్. మామూలుగా సూర్యబాబు ఎక్కడ వ్యక్తి మీకు ఏమైనా తెలుసా అసలు? అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? మధురవాడ ప్రాంతం చెందినవారు సార్. కాకపోతే ఎక్కడ మనకు తెలియదు సార్. మామూలుగా అతను పేపర్లో ఏజెంట్గా పనిచేసేవారు. దానివల్ల నాకు కొంచెం పరిచయం, అంతేగురించి ఇంకేం లేదు సార్. పరిచయం అంటే మరీ ఎక్కువ పంచే కాదు, మామూలు పేరు తెలుస్తాను నా గురించి. మీరు వెళ్ళేసరికి మీ అక్క ఎక్కడ ఉన్నారు? అంటే మార్చురీలో ఉన్నారా, లేకపోతే అసలు ఆవిడ పొజిషన్ బాడీ మీద ఉన్నటువంటి పొజిషన్స్ ఏమైనా చెక్ చేశారా? లేదు సార్, వెళ్ళినప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో పెట్టారు సార్. మమ్మల్ని ఎవరిని చూడడానికి కూడా వెళ్ళలేదు. ఆ రోజు ఈవినింగ్ 6 టైం చూపించారు బాడీని. ఏం చెప్పారు అసలు పోలీసులు మీకు మీరు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో? తినలాగా ర్యాకెట్ కిడ్నీకి బలి అయిపోయిందని చెప్పారు సార్. ఇంకేం చెప్పలేదు. వాళ్ళ పొజిషన్ ఏంటి అసలు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేశారా? ఏం చెప్తున్నారు అసలు పోలీసులు అప్పటికి మీకు సంబంధించి? ఒక 6గురిని అరెస్ట్ చేశారండి సార్. ఇంకొక 8 మంది రిమాండింగ్ అదే పరాల్లో ఉన్నారని చెప్పారు సార్. ఇంకా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాం, ఎవరో చూసి పట్టుకుంటామని చెప్పారు. మీరు ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారా? వీళ్ళు ఏమైనా తీసుకున్నారా లోకల్, అంటే ఆనందపురం పోలీస్ స్టేషన్ సంబంధించి? ఆ లోకల్ పోలీసు అక్కడ జరిగిన సంగతి కాబట్టి ఇక్కడ తీసుకోవడం కావద్దు, మీరు అక్కడ వెళ్ళి కంప్లైంట్ తీసుకోవాలని మా పోలీసులు చెప్పారు సార్. ఇప్పుడు వరకు అంటే ఈ సంఘటన జరిగి దాదాపుగా 10 రోజులు అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ అరెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో కానీ లేదా పరారైన వాళ్ళ విషయంలో కానీ ఈ కేసుకు సంబంధించి వివరాలు ఏమైనా మీకు తెలియజేశారా? మాకు ఏ విషయం తెలియజేయలేదు సార్. మేము టీవీలో న్యూస్ చూసి తెలుసుకుంటున్నాం. వాళ్ళైతే మాకు ఏం సమాచారం చెప్పలేదు. వచ్చారు కలెక్టర్ గారి దగ్గరికి ప్రస్తుతం? ప్రజెంట్ చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేదు సార్. అతను ఏమైనా దారి చూపిస్తారని వచ్చాను సార్. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏంటి అసలు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు కదా, కలెక్టర్ గారిని ఏమైనా కలిసారా? కలిస్తే అసలు ఏం చెప్తున్నారు? రాకెట్ మా అమ్మగారు చనిపోయారు కదండి. వీళ్ళ అమ్మగారు, ఇంక తండ్రి కూడా లేడు, తల్లి కూడా చనిపోయింది. తల్లి ఉంటే ఆదరణ చూసేది కూలి పని చేస్తూ. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏదో న్యాయం చేస్తారని మనం కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాం. ఇలాంటి మరీ రిపీట్ కాకుండా ఒక కఠినమైన యాక్షన్ తీసుకొని నిందితుల మీద ఎవరైతే దీనికి ఉదంతాన్ని పాల్పడ్డారో కఠినంగా శిక్షించాలని, మరియు ఈ పిల్లల్ని అనాథ కాకుండా ఏదైనా
సాయం చేస్తారని కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్ అవ్వడం జరిగిందండి. ఏం చెప్పారు పిల్లోడికి సంబంధించి కలెక్టర్ గారు? ఏమన్నారంటే పర్వాలేదు బాబుని ఏదో మంచి హాస్టల్లో చూసి మా గవర్నమెంట్ నేను జాయిన్ చేస్తాము, బాగా చదువుకుంటారులేండి, తగు న్యాయం జరిపిస్తామని మనకి మాట ఇచ్చారు సార్. కిడ్నీ ర్యాకెట్కి బలైపోయింది, ఆమెకి నష్టపరిహారం కానీ ఎట్లాంటిది అసలు ఏమైనా చెప్పారా? అసలు ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద ఒక టీం, ఇది ఇందులో 6గురిని మాత్రం అరెస్ట్ చేసాం, మిగతా వాళ్ళకి గవర్నమెంట్ చర్యలు జరుగుతున్నాయి, తదుపరి విచారణ పూర్తయిన తర్వాత ఏ విషయాన్ని చెప్తా ఉన్నారు సార్. ఏం కోరుతున్నారమ్మా? మీ అమ్మాయిని అన్యాయంగా చంపేశారు, ఏదో కిడ్నీ ర్యాకెట్ అసలు ఏదో పిక్నిక్ వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళి చంపేసినటువంటిది, అసలు ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? మా అమ్మాయికి జరిగినట్టు ఇంకా ఏ అమ్మాయి కూడా నష్టపోకూడదని కోరుకుంటున్నాము. పిల్లడి భవిష్యత్తు కోరుకుంటున్నాం. గడిచిపోయింది కదా, ముసలైపోతున్నా మరి. నాకు 57 వచ్చింది, నాకు ఆవిడకి 46 వచ్చింది. మరి పెట్టుకున్నారు సార్. ఓ పక్కన కన్న కూతుర్ని కోల్పోయిన బాధలో తల్లిదండ్రులు ఉంటే, మరో పక్కన ఆ తల్లిని ఈ కిడ్నీ ర్యాకెట్కి బలైపోవడం, తండ్రి ఎప్పుడో చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ పిల్లాడు అనాథగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కిడ్నీ ర్యాకెట్ని ఈ కేసును ఛేదించినా కూడా దీనికి సంబంధించినటువంటి నష్టపరిహార విషయంలో కూడా పిల్లాడు భవిష్యత్తు విషయంలో కానీ విశాఖ కలెక్టర్ని అయితే కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తగు న్యాయం చేస్తామని కలెక్టర్ అయితే చెప్పారు. కానీ కిడ్నీ ర్యాకెట్ ముఖ్యంగా చూస్తే విశాఖలో ఈ దందా చేయడానికి వివిధ హాస్పిటల్లో కుదరడం లేదు, దొరికిపోతున్నారు. కాబట్టి ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి అసలు విశాఖకు సంబంధం లేనటువంటి మదనపల్లిలో విశాఖ వాసులను తీసుకెళ్లి ఈ కిడ్నీ ర్యాకెట్ని అయితే కంటిన్యూ చేస్తున్నటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే కిడ్నీ ర్యాకెట్లో 6గురిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకొక 8 మంది పరైరులో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని. మరి పోలీసులు ఎందుకు వీళ్ళ అరెస్టుల విషయంలో ముందు అడుగు వేయట్లేదు ఏంటనేది తెలియదు. కానీ ఒక చిన్నారి జీవితం అయితే ఇక్కడ నాశనం అయిపోయిందని చెప్పాలి. తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తల్లి కూడా ఈ కిడ్నీ ర్యాకెట్కి బలైపోయి చనిపోయినటువంటి నేపథ్యంలో ఒక బాలుడు ప్రస్తుతము అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉంటూ అనాథగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.